హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే. ఉదయం కుదరక చర్చికి వెళ్ళలేదు. సాయంత్రం 6:30కి బయలుదేరి మా చెల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు కబుర్లు కాకరకాయలతో ముగించుకొని చక్కటి టీ తాగి 7:30కి సాయంత్రం ప్రేయర్కి బయలుదేరాము. చర్చికి మా చెల్లి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర, అందుకే కొంచెం సేపు అక్కడ కూర్చున్నట్లుంటుందని వెళ్ళాము. తాను కూడా ఆ చర్చికే వెళ్ళే ఇద్దరం కలిసి బయలుదేరాము. ఇంకొంచెం దూరంలోనే చిన్నపాటి క్లినిక్ ఉంది. అందులో మా చెల్లి వాళ్ళ ఆయన ఆర్ఎంపీ డాక్టర్. ఇక్కడ మా ఆయన కూడా ఉన్నాడనమాట. అందుకని అందరం కలుసుకొని చర్చికి బయలుదేరాం. అయితే మా చెల్లిని వాళ్ళ ఆయన, నన్ను మా ఆయన, మేము నలుగురం చర్చికి బయలుదేరాము. వచ్చి ఆ అమ్మాయిని, మా చెల్లిని చర్చిలో దింపేసి మళ్ళీ వచ్చి క్లినిక్ ఓపెన్ చేసుకుంటాడనమాట. మేము ఇంటికి వెళ్ళిపోతాం ప్రేయర్ అయిపోగానే. అది అందుకని అలాగా ఎప్పుడు ఉదయం సాయంత్రం మా చెల్లి ఈ ప్రేయర్కి వెళ్ళాల్సిందే. అంత ఇది లైటింగ్ ఉందని కదా. సాయంత్రం పూట ఇబ్బంది అయింది. ఇంటికి సాయంత్రం వచ్చి ఇబ్బంది, ట్రాఫిక్. నువ్వేమో పోదాం. మన కూరగండి నేను కూడా చేస్తున్నా. మేమైతే చర్చికి వెళ్తున్నాం. మా చెల్లి వాళ్ళు ముందున్నారు, మేము వెనుకున్నాము. చూసారా, రోడ్డుకి ఇరువైపులా కరెంటు స్తంభాలు లేవు. ఈ ఉన్నా కానీ చింత చెట్లు బాగా పెద్ద పెద్ద వృక్షాలండి. అసలు రోడ్డు మీద వెళ్తురు కూడా రారు. పైగా మా స్కూటీకి కూడా తక్కువ లైట్ వెళ్తురు. అందుకని మేము చిన్నగా వెళ్తున్నాము. చర్చికి మా చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గర దగ్గర 3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. చర్చి స్టార్ట్ కాలేదు. అయితే మా చెల్లి లోపలికి వెళ్ళిపోయింది. నేనైతే బయటనే కూర్చున్నాను. ఆరు బయట చాలామంది కూర్చున్నారులేండి. ఏంటంటే ఇది ఎండాకాలం కదండి, బాగా ఫ్యాన్లు తిరుగుతున్నా, వేడిగా తిరుగుతున్నారు. పిల్లల సమస్యలకి భయపడుతున్నారు. ఆ దేవుడు చెప్తున్నాడు, భయపడకండి, భయపడకండి, భయపడకుండా నా సొత్తు, భయపడకుండా నీ దేవుడు, దిగులు పడుకు నేను బలపరుస్తాను, నీకు సాయం చేయవాడు. ప్రేయర్ అయితే అయిపోయింది. మా చెల్లి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అందరం బయటకు వచ్చేసాము. నైటు ప్రేయర్కి వెళ్తే చాలా బాగుంటుంది ఆరు బయట. అందులో ఎండాకాలం భలేగా ఉంటుంది. నాకైతే ఆ వాక్యం విన్నాక మనసు నిండిపోయిద్ది. హాయిగా మనశ్శాంతి, హాయిగా నిద్రపోవచ్చు కదా. నచ్చితే లైక్ కొట్టండి.